షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే జానకి గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? డూయింగ్ గుడ్ మ్యామ్, ఈరోజు మీ దగ్గరకు ఒక ఇష్యూని అయితే తీసుకొస్తున్నాను నేను. మీరు కూడా వినే ఉంటారు, ఇది చాలా దారుణమైన ఘటన. తాండూరు జిల్లాలో ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది, 8 monthsే. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏమైందో తెలీదు, అది వరకట్న వేధింపులా లేకపోతే ఇంట్లో చిన్న చిన్న ఇష్యూసా అనేది ఇప్పుడైతే పోలీసులు ఇంకా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఆ నిందితుడిని కూడా పట్టుకోవడం జరిగింది. బట్ ఆ అమ్మాయిని అతి కిరాతకంగా, మ్యామ్, అది మాటల్లో కూడా నేను చెప్పలేను. ఆ విజువల్ మీరు కూడా చూసే ఉంటారు, ఎంత దారుణంగా ఉందనంటే ఆ అమ్మాయిని ఆ పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్తే నమ్మించి తీసుకొచ్చి తనతో పాటు దారి మధ్యలోనే, మ్యామ్, ఎట్లా కొట్టాడంటే ఇంత పెద్ద కర్రతో తీసుకొని తల మీద కొట్టేశాడు. ఏంటి ఈ సైకిక్ పనులు? 8 నెలలు అయింది, ఆ అమ్మాయి జీవితం ఈ రోజుతో ఆగిపోయిందా ఏంటి? అంటే నమ్ముంచినందుకు ఆ అమ్మాయి నిండా మునిగిందా, లేకపోతే ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తాడు, వాడు ఒక సైకోనా, తెలియక పెళ్లి చేసుకుందా? ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఇది చాలా బాధాకరమైన విషయం అమ్మ. ఇదే కాదు, దీంతో పాటు మనం రిపీటెడ్ గా చూస్తూనే ఉంటారు. భార్య భర్తల్ని ఏదో అక్రమ సంబంధాల వల్ల భర్తను చంపేయడానికి ప్లాన్ చేస్తుందని, లేదంటే మగవాళ్ళు భార్యను చంపేశారనేది ఇదేం కొత్త విషయం కాదు, చాలా బాధాకరమైన విషయము. పర్టికులర్ గా వీడియో చూస్తే ఈ పర్టికులర్ కేసు గురించి చెప్పాల్సి వస్తే మాత్రం అది తను ఇంటెన్షనల్ గా చేసింది కాదు. ఫస్ట్ థింగ్, ఈ పర్టికులర్ కేసులో ఒక సైకాలజిస్ట్ గా అనలైజ్ చేస్తే తన ఈగో దెబ్బతిందమ్మా. హస్బెండ్ ఈగో దెబ్బతింది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ వచ్చి అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోతాను అనడంలో ఏంటంటే ఈగో దెబ్బతింది. మీరు అబ్బాయి బాడీ లాంగ్వేజ్ గమనిస్తే ఎక్కడ కూడా తను చాలా ఎమోషనల్ అయిపోయి కంట్రోల్ చేసుకోలేనంత సిచ్యువేషన్ లో లేరు. వచ్చిన తర్వాత వాళ్ళ కొంచెం సంభాషణ జరిగింది అక్కడ, మీరు గమనిస్తే అబ్బాయి ఏదో 2-3 మాటలు చెప్పాడు, ఆ అమ్మాయి ఏదో ఎదురు చెప్తోంది. కొంచెం భయపడుతున్న మాట మనకు కనపడుతుంది వీడియోలో. ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయిని కొట్టి చంపేయాలి అన్నంత ఇంటెన్షన్ అయితే ఆ అబ్బాయికి లేదు. ఇంకొకటి, ఎప్పుడైతే మాట ఆల్రెడీ అత్తగారు తీసుకెళ్లిపోతుంది అన్న దగ్గర అబ్బాయి ఈగో కొంచెం హర్ట్ అయింది. సో అమ్మాయితో ఏంటంటే డిస్కషన్ పెరిగినప్పుడు డైరెక్ట్ గా ఏదో పెద్ద బండ తీసుకొని చంపేయాలని స్టార్ట్ చేయలేదు. చిన్నగా డిస్కషన్ అవుతుంది, 4 దెబ్బలే గానీ పక్కన ఎవరో వచ్చి ఆపడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత పక్కన ఉన్న చిన్నదాంతో ఏదో కొట్టడానికి ట్రై, అదేంటంటే జస్ట్ అబ్బాయికి వచ్చిన కోపాన్ని ప్రదర్శించాడు అక్కడ. భార్య మీద అంటే ఎదుటి వ్యక్తి మీద వచ్చిన కోపాన్ని ప్రదర్శించడానికి తనకి తెలిసిన విధానం మ్యాన్ హ్యాండ్లింగ్. మనం ఏదైతే తప్పు అంటామో ఒక వ్యక్తిని కొట్టడము అనేది, ఆ అబ్బాయికి ఉన్న నాలెడ్జ్ లో, అబ్బాయికి ఉన్న బిహేవియరల్ ప్యాటర్న్ లో చూసుకుంటే తనకు వచ్చిన కోపాన్ని భార్య మీద కొట్టడం అన్న రూపంలో ప్రదర్శించాడు తప్ప అమ్మాయిని ఏదో చంపేయాలని, అమ్మాయిని కిరాతకంగా అమ్మాయిని ఇది చేసేసేయాలని అక్కడ వేరే వేరే రీజన్స్ అని మనం వింటున్నాం. ఒకటి అక్రమ సంబంధం అంటున్నాము, ఒకటి అబ్బాయి ఏదో గంజాయికి అలవాటు పడ్డాడని, ఇలా రకరకాల కోణాల్లో రకరకాల వార్తలు వింటున్నాం. అవన్నీ ఉండి ఉండొచ్చు, వాటిని నేను అన్ని నాకు తెలియదు కాబట్టి అక్కడ అక్రమ సంబంధం మరదలతో లేదని నేను చెప్పలేను, ఆ అబ్బాయి గంజాయికి అలవాటు పడ్డాడు అనేది నేను చెప్పలేను. బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో అక్కడ అమ్మాయిని కొట్టి చంపేశాడని ఏదైతే మనం వీడియో చూస్తున్నామో ఆ మూమెంట్ లో మాత్రం ఆ అబ్బాయికి వచ్చిన కోపాన్ని ప్రదర్శించాడు. ఇంకోటి ఏంటంటే అతి కిరాతకంగా ఇది చేసేసాడు అని అనుకునేంత లేదు. ఇప్పుడు కొన్ని కేసెస్ మనం చూస్తాము, చంపిన తర్వాత కూడా వాళ్ళని ముక్కలు ముక్కలుగా చేసి ఇది చేయడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఇక్కడ కేసులో ఏంటంటే ఆ అబ్బాయి కోపాన్ని ప్రదర్శించాడు, అది తగలడం చోట తగిలింది. ఇప్పుడు అమ్మాయి ఏంటంటే ఒక నిలబడి ఉంటేనో ఆ బండి అడ్డం లేకపోతేనో ఏ నడుము మీద భుజాల మీద ఇటు మీద ఎక్కడ తగిలేది. అబ్బాయి కొట్టడానికి బండి అడ్డం ఉండడంతో తన కర్ర తీసుకొని కొట్టినప్పుడు డైరెక్ట్ తలకి తగిలింది. అమ్మాయిని తల మీద కొట్టి చంపేయాలనే ఇంటెన్షన్ అయితే అబ్బాయి బాడీ లాంగ్వేజ్ లో కనిపించడం లేదు. యాజ్ ఎ సైకాలజిస్ట్ అనలైజ్ చేయాలంటే మాత్రం ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అమ్మాయిని కట్నం వేధింపుల కోసం రెగ్యులర్ గా కొడుతూ ఆ అబ్బాయి మనసులో ఈ అమ్మాయిని ఎలాగైనా చంపేయాలి, ఇంకో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తది, అంత ఇది అక్కడ లేదండి. ఆయన ఈగో హర్ట్ అయింది, కోపం వచ్చింది, తిట్టాడు. ఆ అమ్మాయి కూడా ఏదో ఆయన ఈగో తగ్గించేలాగా, ఆయన ఆవేశం తగ్గించేలాగా కాకుండా ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు కూడా ఇంకో కొంచెం ఆవేశం పెంచాయి. ఒక దెబ్బేగానే ఆ పక్కనున్న ఆవిడ వచ్చి ఆపడము, సో దాంతో కూడా ఇంకా కొంచెం అది ఆ కోపం ప్రదర్శించడం అనేది కొంచెం ఎక్కువైంది. సో అంటే ఇలాంటి ఇక్కడ సంఘటనలు నిజంగానే మీరు చెప్పినట్టు అక్కడ మనం ఆ వీడియో కూడా సీసీటీవీ వీడియో చూస్తే కూడా మనకు అదే అనిపిస్తుంది. అంటే అక్కడ కొట్టాలి, చంపాలన్న ఇంటెన్షన్ కనిపించకపోవచ్చు. బట్ అక్కడ యుగో కనిపిస్తుంది. అంటే ప్రేమించినప్పుడు లేని యుగో పెళ్లి చేసుకొని ఈరోజు 8 నెలలైంది.
అంటే నాదయిపోయింది. ఏమన్నా చెయ్యొచ్చు అనే ఒక ధైర్యం కనిపిస్తుందా మేడం వీళ్ళలో? నాట్ ఓన్లీ ఈరోజు తాండూరు ఘటన మేడం. చాలా చూస్తున్నాం. ఈ ఇయర్‌లో మనము ఇలాంటివెన్ని చూసాం. దీంట్లో నేనిక్కడ ఫీమేల్ గురించి చెప్పను. అలాగే జెండర్‌నయితే ఇక్కడ నేను చెప్పను కానీ, దీంట్లో లేడీస్ గావచ్చు, విమెన్స్ గావచ్చు ఎవరు ఇక్కడేమో అతీతులు కాదు. ప్రతి ఒక్కరు ఇలాంటివే చేస్తూ ఉన్నారు. విమెన్ చేస్తుంది. అలాగే జంట కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితూనే ఉన్నాయి మ్యామ్. ఎందుకు ఆ మైండ్ సెట్‌కి వెళ్ళిపోతున్నారు? సైకాలజిస్ట్‌గా మీరేం చెప్తారు? ఇదేంటంటే అమ్మ, మీరు కరెక్ట్‌గా ఒక పదం యూజ్ చేశావు. నా భార్య, నాది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నాకొచ్చిన కోపాన్ని ప్రదర్శించడానికి నాకు హక్కు ఉంది. కోపం ప్రదర్శించడం కొట్టడం అవ్వచ్చు, తిట్టడం అవ్వచ్చు, అరవడం అవ్వచ్చు, కేకలేయడం అవ్వచ్చు, ఏదైనా సరే భార్య అనగానే నాది, నేనేమైనా చేయొచ్చు అన్న ఒక ఫీల్‌లో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా ఉన్నారు మగవాళ్ళు అనేది వాస్తవం. దాన్ని చాలా కేసెస్‌లో మనం అది చూస్తాం. కూతుర్ని ఏ తండ్రి కొట్టడమ్మా? ఎంతో గారాబంగా చూసుకుంటారు. ఏ తండ్రి కూడా కూతుర్ని కొట్టడం అది చిన్న పిల్ల అవ్వచ్చు, పెద్ద పిల్ల అవ్వచ్చు. ఈవెన్ కూతురు పెద్ద పిల్ల అయిన తర్వాత తండ్రి చేయి చేసుకోవడం అనేది పక్కన పెడితే, కూతురు మీద చేయి చేసుకోవడం, ఒకవేళ తల్లి చేయి చేసుకున్నా కూడా తండ్రి ఒప్పుకోడు. అదే తన చెల్లెల్ని వేరే ఇంటికిచ్చాక బావగారో, మరిది గారు తన చెల్లెలనో, అక్కనో కొట్టారంటే కూడా వీళ్ళు తట్టుకోలేరు. మేము అపురూపంగా పెంచుకున్నాం. అట్లెట్లా కొడతావు బావ? అట్లెట్లా చేస్తావు బావ? అని ఎవరైతే ఉన్నారో మరిది మీదనో, బావ మీదనో వీళ్ళు కత్తులు, కటార్లు పట్టుకొని వెళ్తారు. బికాజ్ వాళ్ళ ఇంటి ఆడపిల్ల అంటే వాళ్ళకి అంత ఒక ప్రేమ ఉంది. తల్లిని కానీ, చెల్లిని గాని, అక్కని గాని కొట్టరు వీళ్ళు. భార్య అనే అనే దగ్గర వచ్చేసరికి వాళ్ళకేంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. నా భార్యనే గదా! నా కోపం తన మీద కాకపోతే ఎక్కడ ఇంకొక కేస్ మేము చూస్తాము. ఎప్పుడు ఎక్కువ కొడుతూ ఉంటాడని మా దగ్గర ఆ అమ్మాయి కౌన్సెలింగ్‌కొచ్చింది. మేము కపుల్ కౌన్సెలింగ్‌లో ఎందుకు కొడుతున్నారు అంటే, నా భార్యనే గదా మేడం! నేనేమైనా పక్కింటి భార్యని కొడుతున్నానా? భార్యని కొట్టడం కోపం వచ్చింది నేను చూపిచ్చాను. నా భార్య మీద కాకపోతే ఎవరి మీద చూపిచ్చాలి ఆ కోపం నేను? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ గారు మా దగ్గర కౌన్సెలింగ్‌కొచ్చినప్పుడు చెప్పిన మాట. అంటే యాస్ ఎ ప్రొఫెషనల్స్ ఎంతో మెచ్యూరిటీ ఉందనుకున్న ఫ్యామిలీస్‌లో గూడా భార్యని కొట్టడం అనేది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉంది. ఎప్పుడు కొడతారు అంటే 2 విషయాల్లో కొడతారు. ఒకటి, వాళ్ళ ఇగో హర్ట్ అయినప్పుడు. రెండోది, వాళ్ళ అసమర్థత స్థితిలో ఉన్నప్పుడు. భర్త కంటే భార్య ఒక పై పొజిషన్‌లో ఉంది. అది ఇన్‌కమ్ జనరేషన్‌లో అవ్వచ్చు, లేకపోతే తెలివితేటల్లో చుట్టుపక్కల వాళ్ళందరూ అబ్బా! నీ పెళ్ళాం ఎంత తెలివైందిరా అంటే కూడా చాలు అది తట్టుకోలేరు వాళ్ళు. ఎప్పుడైతే భర్త కంటే భార్య ఒక పొజిషన్ పైన ఉంది అనుకుంటారో, వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని చూపించుకోవడానికి, డామినేషన్ చూపించుకోవడానికి, నా భార్య నాకంటే తక్కువ ఉండాలి అని ఒక మనం ఏదైతే ఫెమినైన్, మస్కులైన్ క్వాలిటీస్ అంటాం కదా! ఈ మస్కులైన్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళేంటంటే, నా భార్య నాకంటే తక్కువ ఉందని చూపించుకోవడానికి అరవడము, కేకలేయడము, తిట్టడం ఇలాంటివి చేస్తుంటారు. రెండవది, ఎదుటి వ్యక్తి ఇగో హర్ట్ అయినప్పుడు. ఆడవాళ్ళకి కూడా ఇగో ఉంటది గదా! మరి ఆడవాళ్ళకి ఇగో హర్ట్ అయినప్పుడు భర్తని ఎందుకు కొట్టరు అని అంటే, ఆడవాళ్ళకి ఇగో హర్ట్ అయినప్పుడు వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడానికి 2 పద్ధతులున్నాయి. ఒకటి కిచెన్‌లోకి వెళ్లి కూరగాయలు కోసేయడమో, లేపోతే గిన్నెలెత్తేయడమో, అంట్లు తోమడం సంథింగ్ కిచెన్‌లో గొనుక్కుంటూ గిన్నెలెత్తేస్తారు. సంథింగ్ వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఒక స్కోప్ ఉంది. రెండోది పిల్లలు. ఎవ్వరి మీద కోపమొచ్చినా సరే పిల్లల మీద చూపించడానికి వీళ్ళకొక ఆల్టర్‌నేట్ ఉంది. వాళ్ళ కోపాన్ని ప్రదర్శించడానికి. మెన్‌కి ఏమైపోతుందంటే ఆల్టర్‌నేట్ ఎక్కడ ఉంది? వాళ్ళు పైన బాసుల మీద కోపం చూపించలేరు వాళ్ళ కోపాన్ని. సో, కింద సబార్డినేట్ మీద చూపించడం అనేది అది చాలా కష్టమైన పని. సో, పిల్లల మీద అస్సలు కోపం చూపించరు తండ్రులు. వాళ్ళేంటంటే చాలా బుద్ధుల్లాగా గుడ్ బుక్స్ ఆఫ్ చిల్డ్రన్ అనేది మెన్‌కి చాలా ఉంటుంది. విమెన్ కంటే కూడా గుడ్ బుక్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉండాలనేది ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే వాళ్ళ ఇగో హర్ట్ అయినా, వాళ్ళకి కోపమొచ్చినా, వాళ్ళ అసమర్థతని తెలియకుండా కాపాడుకోవాలనుకున్న వాళ్ళు ప్రదర్శించడానికి దొరికే ఏకైక వస్తువు వుమెన్. పర్టిక్యులర్‌గా వైఫ్. వైఫ్ మీద ఈజీగా కోపం ప్రదర్శించడానికి ట్రై చేస్తారు. కోపం ప్రదర్శించే పద్ధతులు రకరకాలుగా ఉంటుంది. ఈ మధ్య ఏమైపోయిందంటే అది చాలా ఎక్కువైపోయింది. ఇంకొక విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓపిక అనేది ఇప్పుడు మనుషుల్లో బాగా తగ్గిపోయింది. సర్దుకుపోవడం అనే లక్షణము అసలు చాలా తగ్గిపోయింది నాన్న. గతంలో ఆడవాళ్ళకి నేర్పించాం. భార్యగా వెళ్ళినప్పుడు మీ భర్త ఏం చేసినా నువ్వు సర్దుకుపోవాలి. తనని నీ దారిలోకి తెచ్చుకోవాలి. ఇలాంటివి చెప్పేవాళ్ళు. ఇప్పుడు వుమెన్‌లో కూడా సర్దుకుపోవడం అనే లక్షణం తగ్గిపోయింది. నువ్వెంత అంటే నువ్వెంత. నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్‌కి, ఈగోకి ఉన్న ఆ సన్నని ఆ గీత తేడా తెలియకపోవడం కూడా ఒక మేజర్ ప్రాబ్లమ్. ఇప్పుడు ఎవరైనా మనల్ని మనం ఆఫీస్‌లో కూడా చూసుకుంటే మన పక్క కొలీగ్ మనతో 4 మాట్లాడినారంటే తిరిగి మనం అనేస్తాం. దానికి చిన్న ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చంటే, ఒక 10 మినిట్స్ వీడియోస్ ఎంతమంది చూస్తారు చెప్పండి ఫుల్‌గా?
అంత ఓపిక లేదు. ఒక విషయం ఓపిక గురించి ఒక 10 మినిట్స్ చూడం. ఎస్. ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తాం. ఇప్పుడు రీల్స్ అనేవో చేస్తారు గదా! 1 మినిట్, 2 మినిట్స్‌లో. ఇంతకుముందు 2 మినిట్స్ వచ్చాయి. 2 మినిట్స్ చూసేవాళ్ళు. ఇప్పుడు 2 మినిట్స్ కూడా చూడట్లేదు. ఒక విషయం గురించి 1 మినిట్‌లో చెప్పు. లేదా హాఫ్ సెకండ్‌లో 2, 3 సెకండ్లలో చెప్పగలిగితే చాలు. అంటే ఏది కూడా ఓపికగా, స్టేబుల్‌గా రిసీవ్ చేసుకునే ఇది పోయింది. మనుషులందరికీ మెన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు. ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తి చెప్తున్నప్పుడు ఓకే విందాము. ఇప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళిపోతున్నారు. అసలెందుకెళ్తున్నావు? ఏంటి అంటే, ఆ అమ్మాయి బావ నాకు ఈ కష్టం వచ్చింది. నాకిది నచ్చతలేదు. నువ్వు ఇట్లా చేస్తున్నావు. నాకు నచ్చట్లేదు అని కమ్యూనికేట్ చేయడానికి ఈ అమ్మాయికి ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు. తక్కువ ఉండి ఉండొచ్చు. రెండోది ఆ అబ్బాయికి వినే ఇది కూడా లేదు. ఆ రిసీవింగ్ అంటారు గదా! ఆ స్వీకరించడం. చెవులతో వింటున్నామా, వినడము, ఆలకించడం డిఫరెన్స్ అంటాం కదా! మ్యామ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ప్రతిసారి అంటే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే టైం ఉంటుందంటారా? ప్రతి విమెన్‌కి కూడా ఒక జెంట్ దగ్గర? ఇట్స్ నాట్ ఎ క్వెషన్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్. ఆ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే పరిస్థితికొచ్చాము అంటేనే ఆల్రెడీ అక్కడ బాండింగ్‌లో కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు అనుకున్నప్పుడు ఏది చేస్తున్నా ఇప్పుడు లవ్‌లో ఇందాకన్నారు మీరు. 8 నెలల్లోనే ప్రేమంతా పోయిందా? ప్రేమించుకున్నప్పుడు కూడా ఇగోస్ ఉంటాయి. కాకపోతే అప్పుడేంటంటే అతి అడ్జస్ట్‌మెంట్స్ కష్టం మీద అక్కడ. ఇంట్లో అక్కడున్న అడ్జస్ట్‌మెంట్స్ లవ్‌లో ఉన్న అడ్జస్ట్‌మెంట్స్ రియల్ లైఫ్‌లో ఉండట్లేదు గదా మ్యామ్. అదొకటేంటంటే నాదయిపోయింది. నా సొంతం నేనేం చేసుకున్నా చెల్లుబాటవుతుంది. అనేది ఇప్పుడు విమెన్‌లో గాని అలాగే మెన్‌లో గూడా కనిపిస్తుంది. దాని వల్లనే ఇప్పుడు ఈ పరిణామాలు ఇక్కడి వరకు చావు వరకు వచ్చేస్తున్నాయి అని అంటారు. ఒక్క చాలా సంవత్సరం కూడా కాకముందే ఫస్ట్ యానివర్సరీ రాకముందే చనిపోతున్న సిట్యుయేషన్స్ మనం ఈ నాకు తెలిసినంత వరకు కూడా ఈ ఇంకొక మాట 2025లో అయితే చెప్పనా మనం జానకి, సారీ టు ఇంటరప్ట్ యూ జానకి గారు. 8 నెలల లోపైనా, 8 ఏళ్ల తర్వాతైనా కొట్టినప్పుడు చనిపోయింది అనేది ఇట్స్ ఏ కామన్. రైట్. ఇక్కడ 8 నెలల్లోనే వీళ్ళ మధ్య ఇంకోటేంటంటే వీళ్ళు ఒక 2 సంవత్సరాలు కలిసున్నారనుకోండి. తర్వాత విడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ. ఈ ఫస్ట్ పీరియడ్ ఉంది గదా! ఇట్స్ లైక్ బేబీ పీరియడ్ అనుకోండి. పెళ్లయిన తర్వాత భర్త పాత్రలోకి ఆయనొచ్చి 8 నెలలయింది. భార్య పాత్రలోకి ఆమొచ్చి 8 నెలలయింది. ఇద్దరికీ కూడా ఇద్దరు 8 నెలల పిల్లలే సాంసారిక జీవితంలో. ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవడం అనేది, ఓపిక పట్టడం అనేది, వాళ్ళకి కొంచెం టైమ్ ఇవ్వడం అనేది. ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఓకే. కొంచెం టైమ్ ఇస్తే వాళ్ళ స్పేస్ వాళ్ళకిస్తే వాళ్ళు సెట్ అవ్వడానికి ఉంటుంది. వీళ్ళ పరిస్థితిలో ఏమైందంటే లవ్ మ్యారేజ్. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు లవ్‌లో ఉన్నప్పుడు అడ్జస్ట్‌మెంట్ ఉన్నంత పెళ్లయ్యాక ఎందుకు ఉండడం లేదు అనేది చాలా మంది అడిగే ప్రశ్న. లవ్‌లో ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసి ఉండే సమయం ఎంతమ్మా? ఒక రోజులో ఇద్దరు లవర్స్ కలిసుండే టైం హార్డ్‌లీ గంట, గంటన్నర. ఆ గంట, గంటన్నరలోనే వాళ్ళు అక్కడ కూడా కీచులాడుకోవడాలు, "నువ్వు అరగంట లేట్ ఎందుకొచ్చావు? ఈ డ్రెస్ ఎందుకేసుకున్నావు? నీకు కొనిచ్చింది ఎందుకు ఇవ్వలే?" ఇవన్నీ జరుగుతాయి ఆ గంట, గంటన్నరలో. మళ్ళీ తర్వాత ఎవరింటికి వాళ్ళు ఎళ్ళిపోయినాక ఎవరి స్పేస్ వాళ్ళకుంటుంది. మళ్ళీ ఒక 2 గంటల 2, 3 గంటలయ్యాక, అయ్యో! కలిసిన గంట సేపట్లో నేను అట్లా అనకుండా ఉండాల్సింది. పాపం ఏదో దానికొచ్చినట్టు ఉండనివ్వాల్సింది అని క్వెషన్. హ్మ్. ఆలోచించుకోవడానికి వాళ్ళకి స్పేస్ ఉంది. ఈ పెళ్లి అన్న తర్వాత ఏంటంటే 24 గంటలు కలిసే ఉంటున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేదొచ్చాక ఫ్యామిలీస్‌లో చాలా డిస్టర్బెన్స్ పెరిగింది. ఎప్పుడు 24 గంటలు కలిసి ఎదురు బెదురు ఉంటే వాళ్ళ పర్సనల్ స్పేస్ ఎక్కడుంది? వాళ్ళు సెల్ఫ్ టాక్‌కే ఛాన్స్ లేదు కదమ్మా! ఇప్పుడు ఇద్దరు కలిసినప్పుడు ఒక గంట అమ్మకో, నాన్నకో అబద్ధం చెప్పి ఏదేదో చెప్పి వస్తారు. ఆ గంట సేపట్లో వాళ్ళు కీచులాడుకొని తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళకి స్పేస్ ఉంది. అప్పుడు అట్లా అనకుండా ఉండాల్సింది. పాపం బాధపడ్డాడో ఏమో! అంటే ఒక సెల్ఫ్ టాక్ అనేది జరగడానికి స్పేస్ ఉంది. ఇప్పుడు ఇంట్లోనే వీళ్ళు ఉండడం వలన ఆ సెల్ఫ్ టాక్ స్పేస్ దొరకడం లేదు వీళ్ళకి. సో దాంతో ఏమవుతుందంటే నేను ఆయన దగ్గర ఎలా అడ్జస్ట్ అవ్వాలి? లేకపోతే ఆయన్ని నేను సరిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి టైం దొరకట్లేదు. సో దాని వలన లవ్‌లో ఉన్నప్పుడు లేని ఇష్యూస్ పెళ్లయ్యాక ఎందుకొస్తుందంటే అక్కడ వాళ్ళు కలిసుండే సమయం తక్కువ. తర్వాత వాళ్ళు సెల్ఫ్ టాక్ చేసుకొని ఇలా కాదు అలా మాట్లాడి ఉండాల్సింది అని వాళ్ళు రియలైజ్ అవ్వడానికి స్పేస్ ఉంది. పెళ్లయిన తర్వాత వీళ్ళు కలిసుండే టైం చాలా ఎక్కువ. సో రోజులో మినిమమ్ అంటే ఇప్పుడు బయటికెళ్ళి వర్క్ చేసేవాళ్ళే అనుకోండి. ఒక 8 గంటలు ఆఫీస్‌కెళ్తాడు భర్త. సో వెళ్ళడానికి ముందు ఒక గంట, తర్వాత ఒక గంట. టోటల్‌గా 10 గంటలు దూరం ఉంటున్నారిద్దరు. సో తర్వాత నిద్రపోవడానికి ఒక 8 గంటలు. 18 అవర్స్ దూరంగానే ఉంటున్నట్టు గదా! సో అక్కడ గంటే కలిసి ఉంటున్నారు. ఇక్కడ 6, 7 అవర్స్ కలిసి ఉంటున్నారు. సో దానివల్ల అక్కడ గంటలో జరిగే సంభాషణలు, గంటలో జరిగే దానిలో ఒకళ్ళ మీద లవ్వు, సింపతి నేనున్నా గదా! నేను జూసుకుంటా గదా! మీ అమ్మకేమన్నా అయితే నేను జూసుకుంటా అంటాడు పెళ్ళికి ముందు. పెళ్ళయిన తర్వాత ఎప్పుడు మీ అమ్మతోనే ఉంటావా? మీ అమ్మోళ్ళ గురించే పొగుడుతావా? అంటాడు. అంటే అప్పుడు అక్కడ ఉన్న గంట సేపట్లో తమ్ముడు గురించి మాట్లాడింది, అమ్మ గురించి మాట్లాడిందనుకోండి లవ్‌లో ఉన్నప్పుడు. అబ్బా! కాదులే ఉండు. ఎప్పుడు ఉండేటివిలే ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే నేను జూసుకుంటా గదా!
ఒక మాటతో ఒక పాజిటివ్ ఆన్సర్ తో అది కట్ చేసి ఈ అబ్బాయి ఏం మాట్లాడాలనుకుంటాడు అది మాట్లాడతాడు. పెళ్లి అయిన తర్వాత ఏంటంటే కలిసి ఉండే టైం ఎక్కువ, ఇష్యూస్ ఎక్కువ. వాళ్ళు లవ్ లో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకోరు కదమ్మా. పెళ్ళయ్యాక ఆర్థిక ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. వాళ్ళు లవ్ లో ఉన్నప్పుడు మీ అన్న ఇట్లా అన్నాడు, మీ తమ్ముడు ఇట్లా అన్నాడు, మీ అమ్మ ఇట్లా అందని మాట్లాడుకోరు కదా. వాళ్ళు ఎంతసేపటికి నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ముద్దుగున్నావు, నువ్వు బాగా పాడుతావు, ఇవే ఉంటాయి. పాజిటివ్స్ మాట్లాడతారు. వన్స్ పెళ్ళైన తర్వాత నెగటివ్స్ మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నెగటివ్స్ మాట్లాడతారో అది తీసుకోవడం అమ్మాయికైనా అబ్బాయికైనా కష్టమే. మొన్నటి వరకు ఏమో నువ్వు అంత మంచిగున్నావు, ఇంత మంచిగున్నావు అంటారు. ఇప్పుడు చూడు ఇట్లా అంటున్నాడు. అప్పుడు ఆ ఉన్న గంట సేపట్లో పాజిటివ్స్ మాట్లాడేటప్పుడు ఈగోస్ ఎంత స్థాయిలో ఉందనేది తెలియదు కదా. మేడం ఇట్లాంటి టాక్సిక్ సిచ్యువేషన్స్ గానీ, ఇట్లాంటివి వచ్చినప్పుడు ఒక హైపర్ అయిపోయినప్పుడు, ఈగోస్ వస్తున్నప్పుడు ఇటు విమెన్ గానీ, ఇటు మెన్ గానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకొని మనల్ని మనం సైలెంట్ చేసుకోవాలి? మీరు చెప్పండి ఫైనల్‌గా. సో ఫైనల్ ఒక్క ముక్కలో చెప్పాలంటే మాట్లాడడం కంటే వినడం ఎక్కువ అలవాటు చేసుకోవాలి. ఓపిక కోపం గూడా వచ్చింది అవసరం నీకు, ఇక్కడ. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అండి. కోపం వచ్చినప్పుడు హ్మ్. సైలెన్స్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఇప్పుడు మీ భార్య తిట్టింది మిమ్మల్ని, మీకు చాలా కోపం వచ్చింది. ఆ కాసేపు ఓపిక పట్టండి. ఓకే. తనకొచ్చిన బాధో, తనకొచ్చిన కోపమో ఎక్స్‌ప్రెస్ చేసింది. అది కొంచెం మనం చెవుల్లో నుంచి బుర్రలోకెళ్ళి, బుర్రలో నుంచి హార్ట్‌లోకి వెళ్ళి ఓకే. 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 ఇప్పుడెలా రియాక్ట్ అవ్వాలి? తను కొంచెం కూల్ అయ్యాక మీరు చెప్పారనుకోండి. ఇమ్మీడియేట్ కాదే ఎందుకు అంత ఘనంగా అరిచినావు? ఎందుకు అట్లా చేస్తున్నావు జెప్పు? మనిద్దరిది మన లైఫ్ గదా! వాళ్ళందరి గురించి మనకెందుకు అని మీరు ఒక గంట తర్వాత జెప్పండి. అవునా! సారీ బావ బాధపడ్డావా అంటే. అదే ఆ అమ్మాయి అంటున్నప్పుడే ఈయన తిరిగి చెప్తున్నాడు. ఈయన పాజిటివ్‌గా తిరిగి చెప్పిన ఆ అమ్మాయికి అప్పుడు ఎక్కదండి. ఎందుకంటే ఎమోషన్‌గా ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెవుల్లోకి వెళ్ళదు. సో, ఒకళ్ళు భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. ఒకళ్ళు ఆవేశంగా, కోపంగా మాట్లాడుతున్నప్పుడు ముందు రిసీవ్ చేసుకోండి. వాళ్ళ బాధనంతా వెళ్ళగక్కనివ్వండి. దాంట్లో వాళ్ళు ఏం కోపం వచ్చినప్పుడు మన మాటలకి హద్దు ఉండదు. ఏ స్థాయి వరకు మాట్లాడొచ్చు, ఏది పదాలు కూడా చాలా పరుషమైన పదాలు వచ్చేస్తాయి. ఓపిక పట్టండి. ఆయన కోపం వచ్చింది. ఎవరో కాదు గదా! నీ భర్తే గదా! ఓపిక పట్టండి. ఒక గంట, గంటన్నర టైం ఇచ్చి అప్పుడు మాట్లాడండి. అప్పుడు ఎప్పుడైతే వింటారో అప్పుడే కదా దాన్ని అండర్‌స్టాండింగ్ పెరుగుతది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాము. ఒక 10 నిమిషాలు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడట్లేదు. క్వెషన్ ఏంటి అని నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను చెప్పే ఆన్సర్ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అవును. ఇదే డిస్కషను మనం అగ్రెసివ్‌గా ఉన్నప్పుడు జరిగిందనుకోండి. ఇంత కూల్‌గా, ఇంత స్మూత్‌గా మాట్లాడాం గదా! అవును. సో, బెస్ట్ మెడిసిన్ ఎప్పుడైనా కోపం వచ్చినా భార్య మీద ఐ మీన్ ఒక స్టేజ్ అంటే ఆ అసహ్యం స్టేజ్ ఛీ! ఇది ఇలాంటి పిల్లనా నేను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలాంటి దాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకున్నానా అన్నంత కోపం వచ్చినా కూడా జస్ట్ మౌనంగా ఉండండి. మౌనం ఈస్ ద బెస్ట్ మెడిసిన్. చాలా మంది అమ్మాయిలు వీడిని లవ్ చేసి నేను మోసపోయాను. ఇలాంటి వాడు అనుకోలేదు. లవ్‌లో ఉన్నప్పుడు ఎంత స్వీట్ కోటెడ్ కబుర్లన్నీ చెప్పాడు. ఒరిజినల్ రూపం పెళ్లి చేసుకున్నాక నాకు తెలుస్తుంది. ఇలాంటి యూజ్‌లెస్ ఫెలోకి ఎందుకు నాకు ఇచ్చి పెళ్లి చేశారు. అంత ఇది ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడకండి. ఓపిక పట్టండి. కొంచెం స్థిమిత పడి తర్వాత మీరు గంట, 2 గంటల తర్వాత మీరు నాకు నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఇందాక నువ్వు తిట్టినవన్నీ నేను తీసుకోలేకపోతున్నాను. ఇప్పుడు నీకు వినే ఓపిక ఉందా అంటే ఎవ్వరైనా సరే ఎదుటి వ్యక్తి "ఆ! సరే చెప్పు" అంటారు. అప్పుడు గనుక మాట్లాడగలిగితే ఇది ఉండదు. అది పెరగాలి అనంటే వినడం అలవాటవ్వాలి. సింపుల్ అండి. ఎవరైతే యూట్యూబ్‌లు చూసి అలవాటున్న వాళ్ళు ఒక 10 నిమిషాల వీడియోని పాజ్ చేయకుండా చూస్తున్నారనుకోండి. వాళ్ళకి కొంచెం వినే లక్షణం ఉంది అని. సో, ఫస్ట్ వినడం కనుక చేస్తే వినినప్పుడే కదా అర్థమవుతుంది. ఎదుటి వ్యక్తి మనకు అర్థమవ్వాలంటే వాళ్ళు ఏం మాట్లాడినా వినడం అనేది బెస్ట్ మెడిసిన్ అండి. ఓకే మేడం. థాంక్ యూ సో థాంక్ యూ జానకి గారు.